వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారతీయ జనతా పార్టీని చంద్రబాబు వాడుకున్నట్టుగా మరి ఎవరూ వాడుకోలేదు. పొత్తుల పేరిట ఆ పార్టీ నుంచి సింహభాగం ప్రయోజనాలు పొందింది ముమ్మాటికి చంద్రబాబే. ఏపీలో బీజేపీ ఈ పరిస్థితికి కారణం కూడా చంద్రబాబే. అందుకే చంద్రబాబు విషయంలో బీజేపీ అగ్రనేతలు కఠినంగా ఉన్నారు. పూర్వ అనుభవాల రీత్యా చంద్రబాబును దూరంగా పెడుతున్నారు. ఆయన దగ్గరయ్యే ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందుకే రాజకీయంగా పొత్తుకు ఒత్తిడి పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తుంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన కొద్ది రోజుల ముందే జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 1983లో అదే బీజేపీ విశాఖ నగరపాలక సంస్థ ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేసింది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మేయర్గా బీజేపీ సీనియర్ నేత డివి సుబ్బారావు ఎన్నికయ్యారు. అప్పట్లోనే అంత ప్రభావం చూపిన బీజేపీ నేటి పరిస్థితికి ముమ్మాటికి కారణం చంద్రబాబే. పొత్తులతో బీజేపీ నుంచి అయాచిత లబ్ధి పొందారు. పేరుకి పొత్తులే కానీ 1.5 సీట్లతో బీజేపీని తన కనుసన్నల్లోకి తెచ్చుకోగలిగారు. జాతీయ స్థాయిలో వెంకయ్యనాయుడిని ప్రయోగించి దాదాపు 3 దశాబ్దాల పాటు బీజేపీని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏపీలో బీజేపీ అభివృద్ధిని అడుగడుగునా అడ్డు తగిలారు. ఏపీ సమాజంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకంగా మార్చడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 1995లో నందమూరి తారక రామారావు నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హైజాక్ చేశారు. నాడు కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఈ దుశ్చర్యకు దిగారు. అటు తర్వాత బీజేపీ బలంతో తనకు తాను నిరూపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీతోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. చంద్రబాబు పార్టీని హైజాక్ చేసిన తర్వాత 1998లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో లభించినవి కేవలం 12 ఎంపీ సీట్లు మాత్రమే. అప్పుడే చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టారు. ఆ మరుసటి సంవత్సరం వచ్చిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీకి కొద్దిపాటి సీట్లు ఇచ్చి తాను భారీగా లబ్ధి పొందారు. 30కి పైగా ఎంపీ సీట్లు, 150 వరకు అసెంబ్లీ సీట్లను గెలిచారు. ఆ ఎన్నికల్లో కానీ బీజేపీ సపోర్టు లేకుంటే చంద్రబాబు రాజకీయ జీవితం చాప్టర్ క్లోజ్. కానీ చంద్రబాబు బీజేపీని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఆ పార్టీ ఎదిగే ప్రయత్నాన్ని ఆదిలోనే చిదిమేశారు. బీజేపీతో రాజకీయ అవసరాలను తీర్చుకున్నారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడేవారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి చంద్రబాబు నాటకాలు అన్నీ తెలుసు. అయితే ఏపీ ప్రజల్లో బీజేపీపై ఒక రకమైన అపవాదును, మతతత్వవాదాన్ని ప్రయోగించి ఓటు శాతాన్ని పెంచుకోకుండా చేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీని కరివేపాకుల పక్కన పెట్టేశారు. 2009 ఎన్నికలు సైతం వామపక్షాలు కేసీఆర్తో మహాకూటమి పెట్టుకున్నారే తప్ప బీజేపీని పలకరించిన పాపానికి పోలేదు. 2014 ఎన్నికల్లో మాత్రం మోడీ చరిష్మాను చూసి మరోసారి బీజేపీకి దగ్గరయ్యారు. భారతీయ జనతా పార్టీ సహకారంతో అధికారంలోకి రాగలిగారు. అయినా సరే తన కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారు. విభజన హామీల అమలులో బీజేపీ ఏపీ దారుణంగా వంచిందని రాష్ట్ర ప్రజల ముందు దోచిగా నిలబెట్టారు. బీజేపీని దారుణంగా దెబ్బతీశారు. నోటా కంట ఓట్లు తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అందుకే చంద్రబాబు నైజాన్ని తెలిసే ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు దగ్గర అవ్వాలన్న ప్రయత్నాన్ని సైతం అడ్డగిస్తూ వచ్చారు. ప్రస్తుతం నిండా కేసులతో మునిగిపోయిన చంద్రబాబు బీజేపీ తన వైపు రాదని ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో అచేతనంగా ఉన్న వామపక్షాలను దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. దేశవ్యాప్తంగా నిరాదరణకు గురైన వామపక్షాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారిని దగ్గరకు చేర్చుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. బీజేపీ వచ్చిందంటే సరే, లేకుంటే మాత్రం వామపక్షాలతో అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తుంది. వారితో కలయిక కలిసి వస్తుందని అస్మదీయ సర్వేలు జరిపి ప్రజల్లో వదిలే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.